హలో అండి, ఈరోజు మనం సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మంచిగా బ్రౌనిష్ కలర్లో పల్లీలు ఫ్రై అయ్యాక ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుందాం. మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవట్లేదు. ఆనియన్స్ ముందే వేసుకుంటే కర్రీ గుజ్జుగా అయిపోతుంది, ఫ్రై అవ్వదన్నమాట. ముందు బెండకాయలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం మీడియంగా ఫ్రై అయినాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. 2 మీడియం సైజు చిన్న ఆనియన్స్ అయితే నేను వేసాను అనమాట. ఇవి ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని పసుపు ఉప్పు వేసుకొని తిప్పి ఇప్పుడు వరకు మనం ఆన్లో ఉంచి ఫ్రై చేసినాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టాలన్నమాట. కానీ సిమ్లో పెట్టి మూత పెట్టి ఇట్లా నీట్గా కొంచెం మగ్గిపోతుంది. ఇలా మగ్గినాక నేనైతే ఇందులోకి ఎల్లిపాయ కారం వేస్తున్నాను. నార్మల్ కారం వేసుకొని ఎల్లిపాయలు కొట్టేసుకోవచ్చు, ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లిపాయ కారం అనేది యాడ్ చేస్తున్నాను అనమాట కర్రీలోకి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు, అప్పుడు డీప్ ఫ్రై లాగా ఉంటుంది, అంత మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇట్లా కొంచెం ఆనియన్స్ వేసినాం అనుకోండి, కర్రీ బాగుంటుంది. ఇట్లా